ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ రోజున ప్రపంచంలో ఎంతోమంది కోట్లాది ప్రజలు ఉన్నారు. ఎన్నో కులాల ప్రజలు ఉన్నారు, ఎన్నో మతాల ప్రజలు ఉన్నారు. దేశ విదేశాలలో ఎంతోమంది ప్రజలు నివసిస్తున్నా వాళ్ళందరిలో కూడా దేవుడు నిన్ను నన్ను మాత్రమే తన స్వకీయ జనముగా ఎన్నుకున్నాడు. కేవలం మనల్ని మాత్రమే తను ప్రతిష్ఠించుకున్నాడు. తనకిష్టమైన ప్రజలుగా ఆయన మార్చుకున్నాడు. ఏమంటే మనలో ఏం చూసి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు? మనలో ఏం కలిగి ఉంటే ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు? దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉన్నదో ఇందులో మనకు కనబడుతున్నది. బైబిల్ గ్రంథంలో ఆయన తన ప్రజలను ప్రేమించేవాడు, ఆయన తన ప్రజలను ఎన్నుకునేవాడు, తన ప్రజలను హక్కునకు చేర్చుకునేవాడు. ఇశ్రాయేలు ప్రజలు అల్పమైన వాళ్ళు అని బైబిల్ చెప్తుంది. స్వల్పమైన ప్రజలు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనాంగమైన ఇశ్రాయేలు, మీరు చాలా స్వల్ప జనము అనేటువంటి వాక్యాలు మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాము. కాబట్టి ఆయన అలాంటి స్వల్పమైన ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు, అలాంటి వారిని ప్రతిష్ఠించుకున్నాడు, అలాంటి వారినే దేవుడు తన స్వకీయ జనముగా చేసుకున్నాడు. వారిని మాత్రమే కాదు, కానీ ఈ రోజున ఆయన మనల్ని కూడా తన రక్తము చేత తనకిష్టమైన ప్రజలుగా చేసుకున్నాడు. ఒకసారి యేసయ్య సముద్రం దగ్గర చేపలు పడుతున్నటువంటి జాలరులను చూసి వారిని నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పన్నప్పుడు వెంటనే వారు తమ వలలు వదిలేసి యేసయ్యను వెంబడించడం ప్రారంభించారు. వారు చేపలు పట్టేవారు, వారికి తెలివి లేనిటువంటి వారు, జ్ఞానము తక్కువగా ఉన్నవారు, స్వల్పమైన వారు, అల్పమైన వారు. కానీ దేవుడు వారిని తన పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, ఎన్నుకున్నాడు. అలాగే ఈ రోజున యేసయ్య మనల్ని తన స్వరక్తము చేత ఎన్నుకున్నాడు, మన కుటుంబాన్ని తనకిష్టమైన జనముగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రజలమైన మనము ఏ విషయంలో కూడా కొదువు కలిగిన వారిగా ఉంచేవాడు కాదు. మన తండ్రి మనల్ని ఎలా పోషించేవాడో, మన ఇంట్లో ఉన్నటువంటి తండ్రి ఒకప్పుడు మనల్ని ఎలాగున పెంచాడో, పెద్ద చేశాడో, ఎలాగున మనకి ఇష్టమైనవి అనుగ్రహించాడో, అలాగే పరలోకమందున మన తండ్రి కూడా సమస్తమును మనకు అనుగ్రహించేవాడు. ఆయన ప్రజలముగా ఉన్న మనము, ఆయన ప్రతిష్ఠ జనముగా ఉన్న మనము, ఆయన ఎన్నడూ కూడా మనల్ని చేయి వదిలిపెట్టడు. ఆయన తప్పకుండా నీ ప్రతి అవసరతలను తీరుస్తాడు. నీలో ఉన్నటువంటి ప్రతి సహాయాన్ని కూడా నీకు ఇవ్వవలసింది ఆయన ఇస్తాడు. సర్వ సమృద్ధి చేత నిన్ను నడిపిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడ యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదువుతున్నారో, వినుచున్నారో, వారి జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యం చేసి నీ స్వకీయ జనాంగంగా చేసుకున్నందుకు, ప్రతిష్ఠితమైన జనాంగంగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయా ఏ సమస్యతో ఉన్నారో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతి సమస్యకు, బలహీనతకు, ఇబ్బందులకు తగిన పరిష్కారమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.